ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడండి, మా అందరినీ దర్శించండి. ఏ మాటలైతే మాకు అవసరమైనాయో తండ్రి, ఆ మాటలు మాకు దయచేయండి తండ్రి. మా జీవితాలని పురిగొల్పండి, మా జీవితాలని మీ కొరకు నిలబెట్టండి. మమ్మల్ని అందరినీ కూడా మీ కొరకు సాక్షులుగా మార్చమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల గల వారిని యెహోవా ఆశీర్వదించును. Psalms chapter 115 verse 13. He will bless them that fear the Lord, both small and great. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారండి? ప్రతి ఒక్కరం ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాం. అది అందరికీ ఇష్టం. ఆశీర్వాదం అంటే ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికీ ఇష్టం. అయితే ఒక ఆశీర్వాదాన్ని దేవుడి సన్నిధిలో నుంచి పొందుకోవాలన్నా, దేవుడి సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అనేది దేవుడు బహుస్పష్టంగా దేవుడి మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడంట. సో ఈరోజు ఎవరైతే ఆశీర్వదించబడాలి అని అనుకుంటున్నారో ఏం చేయాలి? మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎప్పుడు నేర్చుకోవాలి? పెద్దవాళ్ళు అయినప్పుడా, లేకపోతే ముసలి వాళ్ళు అయినప్పుడా? ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలండి? మరి చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్పించుకోవాలండి మన పిల్లలకి. బైబిల్లో చిన్నప్పటి నుంచి కూడా మరి తన యొక్క జీవితాంతం కూడా నమ్మకంగా దేవుడికి పరిచర్య చేసి తన జీవితాన్ని ముగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సమూయేల్ అండి. నిజంగా ఆయన జీవితాన్ని చూసినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మరి దేవుడితో ఎంత వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉన్నాడో, తన మరణం వరకు కూడా అంత గొప్పగానే ఉన్నాడు. చిన్నప్పుడు మనం పిల్లలకి నేర్పించేటువంటి దేవుడి మాటలు వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా మరి ఫలితాన్ని ఉంచుతాయి అని మనకి సమూయేల్ నిదర్శనంగా ఉన్నాడండి. ఎందుకంటే సమూయేల్ వాళ్ళ అమ్మ దగ్గర పెరగలేదండి, కొద్ది రోజులు మాత్రమే పెరిగాడు. పాలు విడుచు వయసు వరకు మాత్రమే మరి పెరిగాడు. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పాలు విడిచాడో మరి దేవుడి సన్నిధికి తీసుకురాబడ్డాడు. సరే, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. మరి ప్రవక్త అయినటువంటి ఏలీతో మరి హన్నా మాట్లాడుతూ ఉంది, సమూయేలు తల్లి, నేను బిడ్డ కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశానయ్యా, దేవుడు నాకు ఇచ్చాడు, కాబట్టి బిడ్డను తిరిగి దేవుడి సన్నిధిలో ప్రతిష్ఠించడానికి వచ్చాను అని చెప్పినప్పుడు మరి జీవిత కాలం అంతా కూడా ఈ బిడ్డ దేవుడి కోసమే జీవిస్తాడు, దేవుడికి ప్రతిష్ఠుడుగా ఉంటాడు అని చెప్పినప్పుడు వెంటనే అక్కడ సమూయేలు ఏం చేసినట్లుగా చూస్తున్నాం, యెహోవాకు మ్రొక్కెను. యెహోవాకి ఏం చేశాడంట? మ్రొక్కెను అని చూస్తున్నాం. అంత చిన్న బిడ్డకి మరి దేవుని మ్రొక్కడం కూడా అలవాటు అయ్యింది. దేవుడి సన్నిధికి తీసుకొచ్చే లోపల వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే సమూయేలుకు ఒక తర్ఫీదు ఇచ్చింది తల్లి. నిజంగా చెప్పాలంటే తల్లి ఫస్ట్ టీచర్ అండి పిల్లలకి. మరి ఇవన్నీ నేర్పించి తీసుకొని వచ్చి దేవుడి సన్నిధిలో విడిచిపెట్టింది తల్లి. ఎంతగా చిన్న బిడ్డకి చిన్నప్పటి నుంచి చెప్పింది, నువ్వు దేవుడికి ప్రతిష్ఠించబడ్డావయ్యా, నువ్వు దేవుడి బిడ్డవి, కాబట్టి నువ్వు చిన్నప్పటి నుంచే దేవుడి కోసం జీవించాలని చెప్పి ఉగ్గు పాలు పోస్తున్నట్లుగా మరి ఏమేమి వాళ్ళ అమ్మ చేస్తుందో ఆ పనులన్నిట్లో కూడా దేవుడి మాటలు తనకి బోధిస్తూ, మరి దేవుడి నుంచి నేను పొందుకున్నాను కాబట్టి నువ్వు దేవుడి బిడ్డగా ప్రతిష్ఠించబడబోతున్నావు, కాబట్టి నువ్వు ఇలా ఉండాలి నాన్న అని తన కుమారుడికి అన్ని నేర్పించి పంపించిందండి తల్లి. కాబట్టే ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడో ఆ బిడ్డ ప్రతిష్ఠించబడ్డాడో మ్రొక్కడం నేర్చుకున్నాడు. అంటే ఆల్రెడీ ఆ బిడ్డ జీవితంలో అలవాటు ఉంది దేవుడి సన్నిధిలో మ్రొక్కడం, కాబట్టి అక్కడ మ్రొక్కెను అని చూస్తున్నాం. చిన్నపిల్లలే కదా అని చెప్పి నెగ్లెక్ట్ ఎప్పుడు చేయకూడదండి. చిన్నపిల్లలు చాలా శ్రేష్టమైన వాళ్ళు. వాళ్ళొక ఎంప్టీ గ్లాస్ అన్నమాట.
వాళ్ళకి ఎంతగా మనం నింపితే వాళ్ళు అంతగా ఫిల్ అవుతారు. కాబట్టి దేవుడి బిడ్డలుగా, తల్లిదండ్రులుగా మన మీద ఉన్న బాధ్యత ఏందంటే మన పిల్లల్ని నింపాలి. మంచితనంతో నింపాలి. వాళ్ళు ఇప్పుడు తీసుకుంటారు. చిన్న వయసులో మనం ఏదైతే చెప్తామో వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఎంతగా మనం వాళ్ళకి దేవుడి వాక్యం నేర్పించగలుగుతామో, దేవుడి మాటలు నేర్పించగలుగుతామో అవన్నీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళలో బలంగా పనిచేస్తాయన్నమాట. ఇంకొక విషయం కూడా చెప్పాలండి. మళ్ళీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలు నేర్చుకుంటారు. ఏదైనా మనం నేర్పిస్తే. కాబట్టి ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉండే వాళ్ళు ఈ మాటలు వింటున్నట్లయితే దయచేసి ప్రతిరోజు మీ బిడ్డలకి వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడండి. దేవుడి గురించిన మాటలు వాళ్ళకి చెప్పండి. వాళ్ళ కోసం ప్రార్థించండి. వాళ్ళ కోసం పాటలు పాడండి. వాళ్ళు కూడా మీతో పాటు హమ్ చేస్తారు. వాళ్ళు కూడా దేవుడిని స్తుతిస్తారు వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే. అంటే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి వాళ్ళు దేవుడితో మరి కనెక్ట్ అవ్వడం అనేది. అది మనకు బాధ్యత. తల్లిగా చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని పెంచడం మన బాధ్యతగా ఉంది. ఎందుకంటే పిల్లలు ఎక్కువ శాతం చిన్నప్పుడు తల్లితో ఉంటారు కాబట్టి మనమే వాళ్ళల్లో విత్తనాలు వేయాలి. మనమే వాళ్ళకి మరి బీజం అనేది మనమే వేయాలి వాళ్ళ హృదయాలలో. కాబట్టి మన బాధ్యత ఇది. కాబట్టి చిన్నప్పుడే వాళ్ళకి మనము నేర్పించే వారిగా ఉండాలి. వాళ్ళు నేర్చుకుంటారు. ఎంతైనా నేర్పియండి ఈ వయసులో చిన్నప్పుడు వాళ్ళు తప్పకుండా వాళ్ళు నేర్చుకుంటారు. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనిరి. ఇక్కడ సమూయేలు వృద్ధాప్యంలో చూస్తున్నామండి. మరి ప్రజలందరూ వచ్చి సమూయేలుతో అంటున్నారు, నీ ప్రవర్తన చాలా బాగుంది, నీ ప్రవర్తనలాగా నీ కుమారుల ప్రవర్తన లేదు అని చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే వృద్ధాప్యంలో కూడా దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తిగా, రోషం కలిగిన వ్యక్తిగా, దేవుడి కోసం ఎన్నో శూర కార్యాలు చేసినటువంటి వ్యక్తిగా మనము సమూయేలుని చూస్తాము. అంటే చిన్నప్పుడు అతని జీవితంలో వేయబడినటువంటి విత్తనం అనేది అతను ఎదుగుతున్న కొద్దీ ఆ విత్తనం కూడా తనలో ఎదుగుతూ వచ్చింది. కాబట్టి వృద్ధాప్యమయ్యే వరకు ఆ చెట్టు ఏ విధంగా ఫలించిందో సమూయేలు కూడా దేవునిలో అంతగా ఫలించాడు. నమ్మకంగా పరిచర్య చేశాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు నేర్పించడం చాలా అవసరం. వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా దేవుడి మాటల నుంచి తొలగిపోరు. అందుకనే దేవుడు అంటున్నాడు, పిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకవేళ ఆల్రెడీ మీ పిల్లలు యవ్వనస్తులుగా ఉంటే ఇప్పటి నుంచైనా దేవుడిలో వాళ్ళు నడిపించడానికి ప్రయత్నం చేయండి ప్రార్థనాపూర్వకంగా. అలాగే మరి వృద్ధాప్యంలో వచ్చినా కూడా ఇప్పుడు మీరు దేవుని తెలుసుకుంటుంటే ఇప్పుడు కూడా మనం వృద్ధాప్య దశలో కూడా దేవుడి సన్నిధిలో చిన్నపిల్లలమే కాబట్టి మరి ఇప్పటి నుంచి అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలండి. చిన్నప్పటి నుంచి దేవునిలో కలిగి ఉంటే మనం ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాం. మన ఏజ్ పెరిగే కొద్దీ దేవుడి కోసం మనం చేయవలసినటువంటి కార్యాలు కూడా మన జీవితంలో చేయలేకపోతూ వస్తాం. కాబట్టి చిన్నప్పటి నుంచే భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకున్నట్లయితే మనం ఎదిగే కొద్దీ ఇంకా గొప్ప కార్యాలు దేవుడి కొరకు చేయగలుగుతాము. రోషం కలిగి జీవించగలుగుతాము. మరి మాటలు ఎవరైతే వింటున్నారో మరి ఎవరైనా సరే చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడండి. కాబట్టి ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తున్నట్లయితే, దేవుడికి అవిధేయతగా జీవిస్తున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. ఎన్నోసార్లు దేవుడు మనల్ని గద్దిస్తున్నారు. మన జీవితాలని, మన ప్రవర్తనని సరి చేసుకోమని. మనం ఆ విధంగా సరి చేసుకోకపోతే మరి హఠాత్తుగా ఏం సంభవిస్తుందో ఎవరు చెప్పలేదన్నమాట. దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడనొల్లకపోతే మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం వస్తుంది. కాబట్టి మనము దేవుడు గద్దిస్తున్నప్పుడు లోబడాలి. దేవుడి మాటను మనం విని ఆ ప్రకారంగా జీవించాలి. ఈరోజు ఎంతమంది అయితే ఆశిస్తున్నారో దేవుని యందు ఆశీర్వాదాలు నేను అనుభవించాలి, పొందుకోవాలని, మొదటిగా మనం ఏం చేయాలి చెప్తున్నాడు దేవుడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే సమస్తమైనటువంటి జ్ఞానమునకు మూలం కదా. జ్ఞానం ఉంటే అన్నీ సాధిస్తామండి. కాబట్టి దేవుడిచ్చేటువంటి జ్ఞానం మనకు ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది. దేవుడిచ్చేటువంటి జ్ఞానం మనకి సమృద్ధినిస్తుంది. దేవుడి చేత ఆశ్రదించబడిన వ్యక్తి ఎన్నటికీ కూడా ఆశ్రదించబడిన వ్యక్తిగానే మిగిలిపోతాడు. అట్టి విధముగా జీవించడానికి, అట్టి కృప దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పది నాయనా. ఈ వాగ్దానం నెరవేర్పు మా జీవితాల్లో జరిగించండి నాయనా. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరం కూడా భయభక్తులు కలిగి మేము జీవించడానికి, మీ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మా అందరి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.